చానాళ్ళ తర్వాత మళ్ళీ నా వార్తల లాస్ట్ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. మరి చూసినట్లయితే నేను మన సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసా. ఇప్పుడైతే తమిళనాడులో గవర్నర్ గా నా పాత్ర నిర్వహిస్తూ ఉన్నా. నేను రాజ్యపాలుగా ఉన్న చోట ముఖ్యమంత్రి నా కళ్ళ ముందే జైలుకు వెళ్ళడం, అది నేను చూడాల్సి రావడం చాలా బాధాకరం. మరి దానికి సంబంధించినటువంటి వివరాలకు వెళ్లే ముందు ప్రధాన అంశాలు ఒకసారి చదువుతాను, దయచేసి చూచుకోండి. కన్నీర్ సెల్వంగా మారిన పన్నీర్ సెల్వం నాకెందుకు దక్కింది వెరైటీ అవకాశం. మంత్రుల ఏడుపులు, తడిసిన ఖర్చీపులు, నాకు తప్పులేదు జగన్ తరహా ఓదార్పులు. జైల్లో ఉన్న 3Gలో లైవ్ చూసిన జయమ్మ అపోజిషన్ పిలవలేదని రుసరుసలాడిన డిఎంకే. ఇక వివరాలు కనుక చూసినట్లయితే ఆ జైలుకు వెళ్ళగానే మరో సీఎంని నేను ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. పదవి వస్తే మరి ఎవరైనా సరే పండుగ అనుకుంటారు, కానీ ప్రమాణ స్వీకారోత్సవంలో వీళ్ళ ఏడుపులు కనుక చూసినట్లయితే ఏడ్చే పిల్లవాడు కూడా నవ్వుతాడు. ఆ రేంజ్ లో వీళ్ళంతా కూడా చీది నా బట్టలన్నీ ఖరాబు చేసి ప్రమాణ స్వీకారం చేశారు. అమ్మ జైలుకు వెళ్ళిందని ఏడుపు మాత్రం ఆపడం లేదు. ఇక వాళ్ళు ఏడుస్తూ ఉంటే చూడలేక నేను కూడా కర్చీఫ్లు అందించాల్సి వచ్చింది. అలాగే మరి ఆడమతులందరినీ ఓదార్చడానికి ఇంటి లోపల నుండి మా ఆవిడ్ని కూడా పిలవాల్సి వచ్చింది. వనక్కం గవర్నర్ అప్ప, ఆ రోజు ఏడుపులో అసలు నేను ప్రమాణ స్వీకారం చేసినానా లేదా అని కూడా గుర్తులేదు. మీలాంటి పెద్ద సారు వాడే ఓదార్పు కూడా మాకు నిండా 10,000. ఏమిటా ఇది పన్నీరు? ఏమిటే నీ కన్నీరు రోజు నేను మీ ఇంటికి వచ్చి తొడవాలా? అసలు చిన్నపిల్లవాడు ఐస్ ఫ్రూట్ కోసం ఏడ్చినట్లుగా ఆ ఏడుపేట మీ అమ్మ జైలుకు పోయిందని ఏడవటానికి నారాజ్ భవనే దొరికిందా మీకు? ఒకరిని చూసి ఒకరు ఏడుస్తూ ఉంటే మా అటెండర్ ఇంట్లో ఉన్నటువంటి మా చీరాల టవల్స్ అన్ని కూడా తెచ్చి మీకు ఇచ్చాడు. ఆ తర్వాత నాకు తుడుచుకోవడానికి ఒక్కటి కూడా మిగలా. అయినా ఇంటికి వెళ్ళి ఆడవచ్చు కదా. పండగ నాడు పెళ్ళం కొట్టినట్టుగా అంతగా రచ్చరచ్చ చేశారేమిటా? ఇదేమైనా పద్ధత? మీరుదా పెద్ద సారు వాడు మమ్మల్ని అంత మాటదా అనవద్దే. అసలే అమ్మ లేని అనాథలందా ఉండాము. అమ్మ చెప్పులు నెత్తి మీద అమ్మ బొమ్మ జేబులో పెట్టుకుని తిరుగుతా ఉండాము. మీరుదా కొంత కోఆపరేషన్ చేస్తే అమ్మదా వచ్చే వరకు నేందా సీఎం గా ఉంటా. ఆ అమ్మ సంతకాలతోటే మీకు ఫైల్స్ దా పంపిస్తును. నేను సీఎం సంతకం చేసి అమ్మందా అవమానించలేని రోజే సార్ వాడు. ఏడ్చినట్లుందాయని ఐడియా ఏమిటి? జైల్లో ఉన్నవాడు సంతకాలు నేను అనుమతించి నా ఉద్యోగాన్ని పోగొట్టుకోవాలా? ఇది ఎక్కడ గోలా? నీకేట చిక్కటి టీలో చక్కటి టీ పుల్లో ఉన్నావు. హాయిగా పదవితో చేతనైనంత సేవ చేసుకో. అయినా మీ మూలంగా నా లైఫ్ అంతా కూడా జగన్ మాదిరిగా ఓదార్పు చేసుకోవాల్సి వచ్చేలా ఉంది. అయ్యా దోసే గారు, నాకు పెదనాయన లాంటి వారు మీరు. నా ఓదార్పు మీద సెటైర్లు వేయడం మీలాంటి వారికి తగునా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏడ్చే వాళ్ళను ఓదార్చడం మన తెలుగు వాళ్ళ సంస్కృతి. ఇక మీరు కూడా తమిళనాడు మంత్రుల్ని బాగానే ఓదార్చారు, నేను టీవీలో చూశాను. దయచేసి నా జోలికి మాత్రం రాకుండా ఉంటే మీకు వేల వేల ధన్యవాదాలు. ఏమిటా నేను చేసేది నువ్వు చూచేదే? నువ్వు ఇంకా కుర్రవాషాలు తగ్గించినట్టుగా లేవు. అయితే మరిన్ని వార్తలు చూసే ముందు ఇక్కడ ఒక విరామం తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. నా వార్తలకి తిరిగి స్వాగతం. తమిళనాడులో శాంతి భద్రతలు కొంచెం సంక్లిష్టంగానే ఉన్నాయి. మరి జయలలిత గారిని చూస్తే ఆమె బంధువులు చేయొద్దని పిలుపునిస్తే అవి ఇంకా ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. వణక్కం రోసయ్య సారు వాడు, మీరుదా మా పన్నీరు సెల్వంతో ప్రమాణ స్వీకార రొంబ బాగా చేయించినారు. చాలా చాలా థ్యాంక్స్ అప్ప. అందరూదా ఏడ్చినారు, మీరు బాగా ఓదార్చినారు. ఈ అమ్మ కొరకు మీరు కూడా ఒక్క కన్నీటి చుక్క రాల్చి ఉంటే బాగుండేదప్ప. మీరుదా ఏడ్చి పొడిస్తే నేనుదా ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. నాతో పరిచయం ఉన్న వాళ్ళంతా బాగా ఏడుస్తున్నారప్ప. ఏమిటమ్మా ఏడ్చి పూడ్చేదే? నువ్వు జైల్లో 3Gలో ప్రమాణ స్వీకారం చూస్తున్నావు అని నాకు ఇక్కడ 3Dలో ఏడుపుల షీట్ చూపించారు. మీ మంత్రులు ఏడుపులు చూస్తుంటే ఏమి చేయాలో తెలియక నిమిషానికి ఒక మారు నేను ఇంటికి వెళ్ళి రావాల్సి వచ్చింది. ఆ విధంగా ఉన్నది పరిస్థితి. అయ్యయ్యో, మీరుదా ఎందుకు లోపలికి వెళ్ళినారు నాకు తెలియదు.
కానీ మా పన్నీరు సెల్వంని మీరే బాగా చూసుకోవాలప్ప. అసలు నోట్లో నాలుక లేనివాడు. అందా మీరుదా చూసుకోవాలా. ఎవరికైనా మొక్కడము తప్పించి ఆయనకు ఇంకొక పనే రాదు. అయ్యో, అంతటి మెతక మనిషప్ప. నోట్లో నాలుక లేదంటే ఎలాగమ్మా? నుదుటి మీద 3 బొట్లు పెట్టి నీ ఫోటో జేబులో పెట్టుకుని ఉన్నాడు. మంచి తెలివైన నాయకుడే. లేకుంటే అంతసేపు ఏడవడం నా వల్ల అయితే ఏది కాదు. అది వాస్తవం. వణక్కం గవర్నర్ గారు, మీరే మాకుదా పెద్ద దిక్కు. అయ్యో, అమ్మదా లేకుంటే మాకుదా నిద్ర రావడలేదో, తిండి తినబుద్దిదా వేయడలేదో, తినేవాండ్లు లేక మా వీట్ల సాంబారు మురిగిదా పోతా ఉంది. ఎవరూదా తినేవాండ్లు లేరు. ఏ పనిదా చేయబుద్దే కావడలేదు. ఫైల్స్ పై సంతకాలు చేయడానికి చేయ కూడా రావడం లేదు గవర్నర్ సార్ వాడు. వణిక్కం గవర్నర్ సార్ వాడే, మీరుదా ఏడుపు ప్రమాణ స్వీకారం దా చేయించినారే, మాకుదా పిలుపు లేదే. అసలు ఏడిస్తే ప్రమాణం చేయడం ఏ రూల్లో ఉండాదా మాకుదా తెలవాలా. వాళ్ళ మారమ్మ జైలుకు పోయిందని ఆనందంతో ఏడుస్తా ఉండారో లేక దానికోసం ఏడుస్తా ఉండారో మాకుదా అర్థం కావడంలా. మీడియాను కూడా పిలవలేదే. ఎవరు ఏమనుకోకపోతే జైదా జైల్లో కూడా కేబినెట్ మీటింగ్ పెట్టుతుంది. ఇదేమిటా ఇది? ఏదో రోజు నా పెరుగన్ను నేను తింటూ మా చీరల వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుకుంటూ నా వాకింగ్ డే చేసుకుంటూ ఉంటే మధ్యలో ఈ జైలు రగడేమిటా? రోజే చారువాడే, నేను ప్రమాణ స్వీకారందా చెల్లెననే కోర్టుకుదా వెళ్తూనే అందరూ ఏడుస్తూ మా వడివేలు మాదిరి యాక్టింగ్ చేసినారే, ఒక్కరి కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేయాలా? మీరు పెద్దవాళ్ళు ముందే చూసిదా ఉండవాలా? కావాలంటే అంతా ఏడుపు ఆపాక ప్రమాణ స్వీకారందా చేయించవాలా? ఇది ఏ సెక్షన్ కిందకు వస్తుందో ఏందో ఢిల్లీ కోర్టులో కేసుదా వేసి పూడుస్తా. ఇదేమిటా స్వామి, నువ్వు అంటే కోర్టు అంటావు? నీకు రోజుకో కేసు తగలదే నిద్ర పట్టదా? ఏమిటా ఇది? నీకు మరీ టెన్షన్ ఎక్కువైతే చెప్పు, మా చీరలు షోడ తెప్పిస్తా. ఇదేమిటా ఇది? చిచ్చే, అందరూ కూడా చిరాకు పెట్టించేవాళ్లే. ఇక ఇతడితో నా వార్తలు నా ఇష్టందా ముగిస్తా ఉండా. చిచ్చే, ఇదేమిటిది? అందరితో మాట్లాడాక నాకు కూడా అరవం వస్తూ ఉంది. సరే, అందరికీ నమస్కారం. మీరైతే చూస్తూనే ఉండండి ఎన్టీవీ.